హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టోటల్ నెట్వర్క్ మార్కెటింగ్ స్కిల్స్. ఈరోజు మనం నెట్వర్క్ మార్కెటింగ్ సక్సెస్ సీక్రెట్స్ సిరీస్లో ఎపిసోడ్ 4లో ఉన్నాము. ఈ ఎపిసోడ్లో మనం ఒక మ్యాజికల్ క్వశ్చన్ మన నెట్వర్క్ మార్కెటింగ్ సక్సెస్ కోసం ఎలా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి, దాని మ్యాజిక్ ఎలా ఉంటుంది అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఈ క్వశ్చన్ని నేను నా నెట్వర్క్ మార్కెటింగ్ కెరియర్లో ఒక 10 సంవత్సరాల నుంచి 2012 నుంచి రేపు 2022 ఆగస్ట్ వస్తే కనుక ఈ 10 సంవత్సరాల్లో కొన్ని వేల సందర్భాల్లో నేను యూజ్ చేయడం జరిగింది. కొన్ని వేల మందికి నేర్పించడం జరిగింది. కొంతమంది అయితే నా మీద కూడా ఆ క్వశ్చన్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. నేను కూడా ఆ క్వశ్చన్ యూజ్ చేసినప్పుడు దాన్ని దాన్ని నేను రిజెక్ట్ చేయలేననమాట. దాని పవర్ అలాంటిది. అది ఆ క్వశ్చన్ని మన మీద వాడినప్పుడు ఆ సైకాలజీ అనేది మారిపోతుందనమాట. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, నేను ఫస్ట్ మీకు ఇంగ్లీష్‌లో చెప్తాను. నెక్స్ట్ తెలుగులో చెప్తాను. దానికి ఎక్కడెక్కడ ఎలా యూజ్ చేయాలో కూడా అది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ ఇంగ్లీష్‌లో వచ్చేసి 4 పదాలే, మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇఫ్ ఐ, వుడ్ యూ, ఇఫ్ ఐ, వుడ్ యూ, ఇఫ్ ఐ డాష్ ఇవ్వండి. అక్కడ ఏ సందర్భంలో ఎలా యూజ్ చేయాలనేది. వుడ్ యూ, అక్కడ డాష్ అవసరం లేదు, డాష్ కావాలి. అక్కడ కూడా మీరు ఏం పెట్టాలి, ఎలా యూజ్ చేయాలని నేను చెప్తాను. తెలుగులో వచ్చేసరికి ఒకవేళ నేను, నువ్వు చేస్తావా. జస్ట్ 4 పదాలే. ఒకవేళ నేను డాష్ నువ్వు చేస్తావా. ఒకవేళ నేను ఒక ప్రోడక్ట్ యొక్క శాంపిల్ ఇస్తే నువ్వు యూజ్ చేసి దాని ఫీడ్బ్యాక్ ఇస్తావా. మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఆఫర్ చేస్తున్నాము. నేను ఫస్ట్ చేస్తాను అంటే నేను ఒకటి ఇస్తాను, లేకపోతే నేను నీకు ఒక ఆఫర్ చేస్తాను. దాని తర్వాత నువ్వు నా కోసం ఇది చేస్తావా. మనం ఎప్పుడైతే ఒకటి ఆఫర్ చేస్తామో ఎదుటి వాళ్ళు ఏంటంటే దానికి పాజిటివ్గా రెస్పాన్స్ అవుతారనమాట. అలా కాకుండా నువ్వు ఇది చేస్తే నేను ఇది ఇస్తాను, నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను అంటే అది వర్కౌట్ అవ్వదు. మీరు ట్రై చేసి చూడండి కంపల్సరీగా. మీరు దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు, ఏ సందర్భాల్లో ఎలా యూజ్ చేయొచ్చు అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒకవేళ నేను నిన్ను ఒక 30 రోజులు నా కస్టమర్గా ఉండమంటే నువ్వు ఉంటావా. ఒకవేళ నువ్వు ఏదైతే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావో ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చే ఒక ఎక్స్పర్ట్ని ఒక కాన్ఫరెన్స్ కాల్లో తీసుకొస్తే నువ్వు ఆ కాన్ఫరెన్స్ కాల్లోకి నువ్వు అటెండ్ అవుతావా. ఒకవేళ నేను ఒక లింక్ పంపిస్తే మన లైఫ్ చేంజ్ అయ్యే ఒక ఆపర్చునిటీ గురించి నాకంటే బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఒక వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను నీకు పంపిస్తే నువ్వు దానికి అటెండ్ అవుతావా. ఒకవేళ నేను మన లైఫ్స్ చేంజ్ చేసే ఒక ఆపర్చునిటీకి సంబంధించిన మీటింగ్ యొక్క జూమ్ లింక్ పంపిస్తే దానికి నువ్వు అటెండ్ అవుతావా. మనం ఆఫర్ చేస్తున్నాం అన్నమాట. మనం సో మెనీ దగ్గర మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఫలానా హోటల్లో జరుగుతోంది. ఒకవేళ ఆ హోటల్లో జరిగే ఈవెంట్ టికెట్ నేను తీసుకుంటే నువ్వు అటెండ్ అవుతావా. రేపు గురువారం మా ఇంట్లో ఏదైతే నేను ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నానో దాని యొక్క డెమో యొక్క ఒక పార్టీ కండక్ట్ చేస్తున్నానో ఆ పార్టీకి నేను ఇన్వైట్ చేస్తే నువ్వు అటెండ్ అవుతావా. దీన్ని మీరు మీ ఆర్గనైజేషన్లో ఉన్న టీమ్ మెంబర్స్ దగ్గర కూడా యూజ్ చేయొచ్చు. ఒకవేళ నేను ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ప్రొఫెషనల్గా ఎదగటానికి కావాల్సిన స్కిల్స్ నేర్పించే ట్రైనింగ్కి నిన్ను ఇన్వైట్ చేస్తే ఆ ట్రైనింగ్ నీకు ఇప్పిస్తే నువ్వు తీసుకుంటావా. ఒకవేళ నేను ఏదైతే నా లైఫ్ చేంజ్ అయిందో, నేను ఏదైతే ట్రైనింగ్కి వెళ్ళి నా లైఫ్ చేంజ్ చేసుకున్నానో అలాంటి ట్రైనింగ్కి నేను నిన్ను తీసుకెళ్తే నువ్వు ఆ ట్రైనింగ్కి అటెండ్ అవుతావా. ఒకవేళ నేను నీకు ఒక యూట్యూబ్ ఛానల్ని రిఫర్ చేస్తే ఆ ఛానల్లో టిప్స్, స్ట్రాటజీసు, మనం నెట్వర్క్ మార్కెటింగ్ ప్రొఫెషనల్ ఎదగటానికి కావాల్సిన ప్రతిదీ హెల్ప్ దొరికే ఒక ఫ్రీ ఛానల్ యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ పంపిస్తే నువ్వు దానికి సబ్స్క్రైబ్ చేసుకుంటావా. ఒకవేళ నేను నీతో ఒక 30 డేస్ వర్క్ చేయడానికి వస్తే నువ్వు నాకు కమిట్మెంట్ ఇస్తావా 30 డేస్ నాతో పాటు వర్క్ చేయడానికి. నువ్వు ఇప్పుడున్న ర్యాంక్ నుంచి నెక్స్ట్ ర్యాంక్కి వెళ్ళటానికి నేను నీకు నెక్స్ట్ 30 డేస్ హెల్ప్ చేస్తాను అని అంటే నువ్వు నెక్స్ట్ 30 డేస్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నావా.
నువ్వు నేను ఒకవేళ నీ ఇంటికొచ్చి, నీ హోమ్‌కి, నీ ప్లేస్‌కి వచ్చి ఒక ఆపర్చునిటీకి సంబంధించి, లేకపోతే ఒక ప్రొడక్ట్‌కి సంబంధించి ఒక ప్రెజెంటేషన్ ఇస్తాను అంటే, నువ్వు ఒక 25 పీపుల్‌ని కూర్చోబెట్టగలవా? ఇఫ్ ఐ వుడ్ యూ ఒకవేళ నేను నువ్వు చేస్తావా? ఒకవేళ నేను నువ్వు చేస్తావా? దీన్ని సో మెనీ దగ్గర మీరు యూజ్ చేయొచ్చు. చాలా సందర్భాల్లో యూజ్ చేయొచ్చు. ప్రతి దగ్గర యూజ్ చేయొచ్చు. మీరు దీన్ని మీ నేచర్‌లో, మీ సహజత్వంలో మీరు అలవరుచుకొని, మీ లాంగ్వేజ్‌లో దీన్ని ఇమడ్చుకొని మీరే కాదు, మీరు మీ టీము దీన్ని అలవాటు చేసుకుంటే మీకు చాలా మీకు రిజల్ట్స్ అనేవి అసల డ్రామాటిక్‌గా పెరిగిపోతాయన్నమాట. చాలా ఎక్స్‌పోనెన్షియల్‌గా చాలా గ్రోత్ అనేది మీరు చూడొచ్చు. మీరు దీన్ని ఆహ్, చ ఎప్పుడైతే ఒక ఈ కాన్సెప్ట్‌ని మీరు మీ సిస్టమ్‌లో అవ్వచ్చు, మీ బిజినెస్‌లో మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను మీ కార్ మారిద్ది. మీ ఇల్లు మారిద్ది. మీ ఆర్గనైజేషన్ మారిద్ది. మీ ర్యాంక్ మారుతుంది. మీ చెక్ మారుతుంది. మీరు ఎవరికైతే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారో, ఏదైనా చారిటీకి మీరు ఏదైనా చారిటీ ఇవ్వాలనుకుంటే, ఆ చెక్ మీద ఊరికే మీరు సైన్ చేసేసి, ఇచ్చేసే అంత పొజిషన్‌కి గూడా వెళ్ళినా గాని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత పవర్ ఉంటుంది ఈ క్వెషన్‌లో. మీరు బిలీవ్ చేసి, మీరు ప్రాక్టీస్ చేసి చూస్తే దీని మ్యాజిక్ అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు డెసిషన్ తీసుకుంటే నేను ఈ క్వెషన్‌ని ఇంప్లిమెంట్ చేసి, నా టీమ్‌కి గూడా నేర్పించి, నేను మంచి సక్సెస్ తీసుకోవాలి అని జెప్పేసి మీరు ఒక డెసిషన్ తీసుకుంటే గనక, మీరు స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచే. లాస్ట్ క్వెషన్ ఏమడుగుతున్నానంటే, ఒకవేళ ఈ వీడియో మీ టీమ్‌కి ఉపయోగపడుతుంది. మీరు మీరెవరి సక్సెస్ గురించైతే కేర్ తీసుకుంటున్నారో, వాళ్ళకి ఉపయోగపడుతుందనుకుంటే మీరు షేర్ చేస్తారా? ఇది ఈరోజు షో అండి. ఎపిసోడ్ 4 వచ్చేసి. మీరు నెట్వర్క్ మార్కెటింగ్ ప్రొఫెషనల్‌గా ఎదగాలి. నేను ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ప్రొఫెషనల్ అవ్వాలి అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకుంటే, మన యూట్యూబ్ ఛానల్‌ని, మన టెలిగ్రామ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 100% నెక్స్ట్ 1 ఇయర్‌లో మీరు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ప్రొఫెషనల్‌గా ఎదుగుతారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆల్రెడీ మన వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళు ఆల్రెడీ ఫీడ్‌బ్యాక్స్ ఇస్తున్నారు. సార్ మీవి కొత్త పీపుల్‌కి చాలా ఉపయోగపడుతున్నాయి వీడియోస్ అని చెప్పేసి. కొత్త వాళ్ళకే కాదండి. ఎవరైనా గానీ మీరు ఏ ర్యాంక్‌లో ఉన్నారు అనేది సంబంధం లేదు. ఎప్పుడైనా గానీ ఏ ఇండస్ట్రీలో అయినా గానీ ఫండమెంటల్స్ అనేవి మారవు. ప్రిన్సిపల్స్ మారుతుంటాయి. సిస్టమ్స్ మారుతూ ఉంటాయి. ఇవి ఫండమెంటల్స్ అన్నమాట. నేను మీకు నేర్పించే ఫండమెంటల్స్. ఇవి ఖచ్చితంగా మీరు మీ బిజినెస్ స్టైల్‌లో ఇంప్లిమెంట్ చేయాలి. నెట్వర్క్ మార్కెటింగ్‌లో డూప్లికేషన్ జరుగుతుందండి. మీరేం చేస్తూ ఉంటే మీ టీమ్ అది ఫాలో అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ ఫండమెంటల్స్‌ని మీరు మర్చిపోవద్దు. ఈ ఫండమెంటల్స్‌ని మీరు గుర్తుపెట్టుకొని ఇంప్లిమెంట్ చేస్తూ మీ టీమ్‌కి కూడా నేర్పిస్తూ డూప్లికేషన్‌లోకి తీసుకెళ్తూ ఉండండి. థాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఆల్ ద బెస్ట్ అంతవరకు.